వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మేము అభ్యర్థుల్ని ముందు ప్రకటించేస్తూ ఉన్నాం, గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు నాకు తెలిసి 8 లిస్టులు బయటకు వచ్చేసారు. ఈ 8 లిస్టుల్లో బయటకు వచ్చిన అభ్యర్థుల్లో చాలామందిని మళ్ళీ మారుస్తూ ఉన్నారు. ఉదాహరణకు మంగళగిరిలో గంజి చిరంజీవిని మళ్ళీ తప్పించారు ఇన్ఛార్జిగా. సో ఏమిటి వ్యూహం? ఎన్నికల వరకు ఈ మార్పులు కొనసాగుతాయా? అంటే చెప్పారు కదా, కొనసాగుతాయని చెప్పారు కదా, ముందే చెప్పారు కదా. ఈ సర్వేలు ఏమవుతున్నాయంటే ఇప్పుడు ఒకప్పుడేమో పార్టీ అంతర్గతంగా ఉన్న సమాచారం ప్రకారము, నాయకునికి ఉన్న సమాచారము, పార్టీ యంత్రాంగంలో ఫీడ్బ్యాక్ తీసుకొని అభ్యర్థులు ప్రకటించేవారు. ఇక ప్రకటించిన తర్వాత జనరల్గా మార్చేవారు కాదు, ఎందుకంటే వాళ్ళకున్న అభిప్రాయం అప్పటికప్పుడు మారదు కదా. సో ఇప్పుడు తాజా ట్రెండ్ ఏంటంటే సర్వేలు ప్రొఫెషనల్గా మారిపోయాయి రాజకీయాలు. అందువల్ల సిరీస్ సర్వేస్ చేస్తూ ఉంటారు. ఒక్క సర్వే చేయడం నాకు తెలిసినంత వరకు అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఒక 4-5 నెలల కిందే మొదలుపెట్టారు ఈ సర్వేలు. ఈ సర్వేలలో ప్రీ టెస్టింగ్, ఇప్పుడు మార్కెటింగ్ పరిభాషలో ఏం చేస్తారంటే ఒక కొత్త ప్రోడక్ట్ రావడంతోనే ఆ ప్రోడక్ట్ ప్రీ టెస్టింగ్ చేస్తారు. 10 మందికో 20 మందికో దాన్ని ముందు పంపిస్తారు. సో వారు దాన్ని టెస్ట్ చేసి దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చాక మళ్ళీ ఫైనల్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంటారు. సో ఇలా ఎప్పుడు కూడా మార్కెట్లో ప్రీ సర్వే, పోస్ట్ సర్వేలా రకరకాలుగా ఉంటాయి. సో ఈవెన్ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు మార్కెట్లో ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉంటుందా అని సర్వే చేస్తారు. సో రాజకీయాల్లో కూడా ఈ సైంటిఫిక్ మెథడ్ అనేది స్టార్ట్ అయింది. అందువల్ల ముందు ఎవరు బెటర్ అభ్యర్థి, ఇప్పుడు వైసీపీ వారు కానీ టీడీపీ వారు కానీ మొదలు సర్వే చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బెటర్ అభ్యర్థి అని. తర్వాత టీడీపీ వాళ్ళు కూడా అలాగే సర్వే చేస్తారు. ఒక అభ్యర్థిని డిసైడ్ చేశాక మళ్ళీ ఈ సర్వేలు పీరియాడిక్గా జరుగుతూ ఉంటాయి. పీరియాడిక్గా వస్తున్న సమాచారం ఆధారంగా కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేస్తారు. ఎందుకంటే రకరకాల ఫ్యాక్టర్స్ అనేది ముందుకు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు మంగళగిరే మీరు చెప్పారు, మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి పట్ల వ్యతిరేకత ఉంది అని గమనించారు. అక్కడ పద్మశాలి సామాజిక వర్గం చాలా పెద్దది కనుక ఆ సామాజిక వర్గం నుంచి అభ్యర్థి ఇస్తే ఉపయోగపడుతుంది అని గంజి చిరంజీవిని అభ్యర్థిగా పెట్టారు, అంటే సమన్వయకర్తగా, అంటే అభ్యర్థిగా. తర్వాత జరిగిన సర్వేల్లో బయటపడుతున్న అంశం ఏంటంటే ఆయన పట్ల కూడా ఓటర్లలో సానుకూలత లేదు. 2 కారణాలు అయితే లేదు. ఒకటి, ఆయన పైన కొన్ని ఆరోపణలు ఉండడము. రెండవది ఏంటంటే ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చాడు. సో ఆయన పార్టీని మారుతాడు అన్న అభిప్రాయం ఉండడం. కారణాలు ఏదైనా ఆయనకున్న పాజిటివ్ అంశం ఏంటి, పద్మశాలి సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం ఆ నియోజకవర్గంలో, ముఖ్యంగా మంగళగిరి టౌన్లో. సో పెద్ద చేనేత సెంటర్ అది. సో ఆయనకున్న పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే వ్యక్తిగతంగా ఆయన పట్ల కూడా వ్యతిరేకత ఉంది. నాకు తెలిసినంత వరకు వైసీపీ సర్వేల్లో కూడా ఆ వ్యతిరేకత బయటపడి ఉండాలి, ఇంక్లూడింగ్ తన ఓన్ సామాజిక వర్గంలో కూడా. అందుకొరకు ఇప్పుడు మరో అభ్యర్థిని అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా లావణ్య తీసుకొస్తున్నట్టున్నాం, మురుగు లావణ్య. సో ఆమెను అభ్యర్థిగా పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ గతంతో పోలిస్తే గతంలో అక్కడ నారా లోకేష్ ఓడిపోయాడు. కానీ ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన గెలిచే అవకాశాలే కనబడుతున్నాయి. మీరు ఓడిపోయిన 2 నేతలు లోకేష్, పవన్ కళ్యాణ్, ఈసారి ఎన్నికల్లో నా అంచనా 2 గెలుస్తారు. సో అందువల్ల లోకేష్ను ఓడించడం అనేది వైసీపీ కీలక లక్ష్యం అవుతుంది. ఆ లక్ష్య సాధనకు ఎవరు బెటర్ అభ్యర్థి అని పరిశీలిస్తూ ఉంటారు కదా. ఇది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అది ఎన్నికల తర్వాతే తేలాలి. సర్వేలు అయితే చేయిస్తూ ఉంటారు. ఆ సర్వేల్లో వచ్చిన సమాచారం బట్టి వారు రాజకీయ అంచనా వేస్తారు. ఇందులో అన్ని సందర్భాల్లో అది రైట్ అవుతుందా? ఒకటి, వీళ్ళు సర్వే కరెక్ట్ ఉండాలి. ఆ సర్వేను పొలిటికల్గా ఇంటర్ప్రిట్ చేయగలిగాయి. చాలా పార్టీలు చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో ఒక సర్వే సంస్థ, నేషనల్ ఏజెన్సీస్కో వాళ్ళకో వీళ్ళకో లోకల్ వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ డేటా సర్వే జరగడం అనేది పర్ఫెక్ట్గా జరగాలి. అంటే ఆ శాంప్లింగ్ కరెక్ట్గా ఉండాలి. ఆ సర్వే అడిగేవాడు సంతగా రాసుకొని రాకూడదు. ఇవాళ టెక్నాలజీ కూడా వచ్చింది. సర్వే వాళ్ళు ఎక్కడికి పోతున్నారు GPS సహాయంతో ట్రాకింగ్ కూడా చేస్తున్నారు. అంటే ఈవెన్ ఆన్లైన్ సర్వే నువ్వేదో రాసుకొచ్చేది కాదు, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ నీకు తెలిసిపోతుంది. రియల్ టైంలో సర్వే డేటా వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, దానికి రకరకాల యాప్లు వచ్చాయి. సో నీవు ఫీల్డ్ మీద సర్వే చేస్తుంటే ఆ సర్వే చేసేవాడు ఎక్కడున్నాడు,
ఎవరిని సర్వే చేస్తున్నాడు, ఏ వార్డులో ఉన్నాడు అనేది హైదరాబాద్లో కూర్చొని నువ్వు మానిటర్ చేయొచ్చు. ఆ ఒక్క క్లిక్ ఒక వ్యక్తిని సర్వే చేయడంతోనే ఆ డేటా ఇక్కడ క్యూములేటివ్గా యాడ్ అయిపోతుంటుంది. సో ఆ రకంగా టెక్నాలజీ రియల్ టైంలో మానిటర్ చేసే అవకాశం ఇవాళ పార్టీలకు అభ్యర్థులకు వచ్చింది. అందువల్ల అయితే ఈ సర్వే చేసే వాళ్ళు సరిగా క్వశ్చన్ అడుగుతున్నారా, ఆ క్వశ్చనర్ సరిగా ఉందా, ఆ తర్వాత ఆ సర్వే డేటాను పొలిటికల్గా ఇంటర్ప్రిట్ చేయగలగాలి. అక్కడే ఫెయిల్ అవుతున్నప్పుడు బీఆర్ఎస్ సర్వేలు చేయించలేదా, కేసీఆర్ సర్వేలు చేయించలేదా, మరి సర్వేలు చేయించినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది అని అర్థమైన తర్వాత కూడా ఎందుకు మరి సిట్టింగ్లో మార్చలేదు? అక్కడే పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. కేటీఆర్ లాంటి వాళ్ళు మార్చాలి అన్నారు, కేసీఆర్ మార్చాలన్న అవసరం లేదు అన్నాడు. సో దాట్ మ్యాటర్స్ వాట్ ద పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్. అందువల్ల పొలిటికల్ అంచనా ఉండగలగాలి. అంటే రాజకీయాలని సునిశ్చితంగా పరిశీలించిన అనుభవంతో ఆ డేటాను విశ్లేషించగలగాలి. ఇప్పుడు మనం సింపుల్, మనం ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తాం, ఏం చేస్తారు? డయాగ్నోస్టిక్ టెస్ట్లు రాస్తారు, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, ఎక్స్రేలు, ఇంకా పెద్దగా అయితే సిటీ స్కాన్లు, ఇవి రాస్తారు. ఈ డేటా అంతా డాక్టర్ దగ్గరికి పోతుంది. ఆ డాక్టరు రేడియాలజిస్ట్ రాసిచ్చిన అసెస్మెంట్ని స్టడీ చేసి ఆ పేషెంట్ హిస్టరీని క్లినికల్గా పేషెంట్ని ఎగ్జామిన్ చేసి పేషెంట్ చరిత్ర ఏంటి తెలుసుకొని వాటి ఆధారంగా డయాగ్నోసిస్ చేయగలుగుతాడు. సో డయాగ్నోసిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. టెస్ట్ల రిపోర్ట్లు అందరికీ ఉంటాయి. ఈ టెస్ట్ల రిపోర్ట్లు సర్వే లాంటివి. డయాగ్నోసిస్ చేయాల్సింది డాక్టర్. ఇక్కడ కూడా పొలిటికల్ డాక్టర్ డయాగ్నైజ్ చేయాలి. అక్కడే డయాగ్నోసిస్లో లోపం వచ్చింది అనుకోండి, ప్రిస్క్రిప్షన్లో కూడా లోపం వస్తుంది. సో అందువల్ల ఇది రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా టీడీపీ అయినా ఏ పార్టీని ఈ పని చేస్తూ ఉంటుంది. ఆ ప్రిస్క్రిప్షన్ తప్పైతే దెబ్బతింటారు, ఆ ప్రిస్క్రిప్షన్ రైట్ అయితే సక్సెస్ అవుతారు. అందువల్ల కానీ మార్చకూడదు అని ఎలా చెప్పగలం? ఇప్పుడు డాక్టర్ కూడా మనకు ఫస్ట్ వెళ్ళితోనే ఒక యాంటీబయాటిక్ ఇస్తాడు అంచనాతో, కల్చర్ టెస్ట్ రాస్తాడు, ఆ కల్చర్ టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా మరో యాంటీబయాటిక్ ఇస్తాడు. అందువల్ల కానీ ప్రతిసారి నీకు డాక్టరు ఇచ్చిన యాంటీబయాటిక్తో తగ్గాలని రూల్ ఏం లేదు కదా. అనుభవంతో అక్కడే అనుభవం కలిగిన డాక్టర్ కీలకమవుతాడు. అందువల్ల ఇక్కడ కూడా అంతే, సర్వేల ద్వారా ఎప్పటికప్పుడు అభ్యర్థులను మార్చడం అనేది ఒక సైంటిఫిక్ ప్రక్రియ. అది సరిగా జరిగిందా లేదా అనేది ఆ పార్టీ ఎంచుకున్న సర్వే టీంలు ఎవరు, పొలిటికల్ కన్సల్టెంట్లు ఎవరు, వాళ్ళు ఇచ్చేటువంటి విశ్లేషణ ఏంటి, వాళ్ళు సరైన అవగాహన కలిగిన వారా, లేదు నాయకులు కూడా కూర్చొని సర్వే డేటాను విశ్లేషిస్తూ ఉంటారు. సో ఇది ఇప్పుడు పాలిటిక్స్లో జరుగుతున్నటువంటి వ్యవహార సరళి. దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పు ఇది. ఈ ఒక 10 ఏళ్ళుగా ఒకప్పుడు అమెరికాలో ఉండే ఈ ధోరణి లాస్ట్ 10 years, మరీ ముఖ్యంగా చెప్పాలంటే 2014 ఎలక్షన్స్తో ఈ ప్రక్రియ బాగా వెళ్ళునుకుంది. నరేంద్ర మోడీ మొదటిసారిగా దీన్ని అద్భుతంగా ఎంప్లాయ్ చేశాడు. అప్పుడే ఈ ప్రశాంత్ కిషోర్, సునీల్ కనుగోలు, రాబిన్సన్ వీళ్ళందరూ అక్కడ పనిచేసిన వాళ్ళే, మోడీ టీంలో పనిచేసిన వాళ్ళే. అక్కడి నుంచి వీళ్ళు శాఖోపశాఖలుగా విస్తరించి రకరకాల పార్టీల మధ్యలో చేరారు, ప్రాంతీయ పార్టీల వరకు కూడా వచ్చారు. సో అందువల్ల అది ప్రిన్సిపల్ తప్పనలేము, కానీ అది సరిగా చేయకపోతే నష్టపోతారు. ఇప్పుడు నేను ఏ సర్వే చేయకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 66 సీట్లు వస్తాయని చెప్పలేదా? కరెక్ట్గా చెప్పాను. ఎట్లా చెప్పాను మరి? నేను చెప్పాను 66 మిత్రపక్షం సిపిఐ, కరెక్ట్గా 65 వచ్చాయి. నేను ఎన్నటి చెప్పాను? ఏ ఎగ్జిట్ పోల్ రానప్పుడు, అంటే ఎలక్షన్లు జరిగిన సాయంత్రం 5:30 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక మీరు అంచనాలు చెప్పచ్చు అని అవకాశం ఇచ్చింది. 5:30 చెప్పాను. 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఏ ఎగ్జిట్ పోల్ అప్పటికి రాలే. ఇంకా ఏ ఎగ్జిట్ పోలు రాకముందు ఏ సర్వే చేయకుండా, సర్వే కూడా చేయలే, కరెక్ట్గా 66 సీట్లు వస్తాయని అంచనా వేశాను. 42 ±3 అని బీఆర్ఎస్కి ఇచ్చాను. కరెక్ట్గా 39 వచ్చాయి. మీరు గమనిస్తే 66 ±3 అన్నాను, 65 వచ్చాయి, -1 వచ్చింది. మీకు మునుగోడు ఎలక్షన్ అప్పుడు మీరు చూడండి, నా యూట్యూబ్లో ఉంటుంది, 10,000 మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పాను. నాతో బీఆర్ఎస్ చాలా టాప్ లీడర్ ఉన్నాడు. లేదు సార్ 20,000తో గెలుస్తాను, నా అంచనా ఇది అన్నాడు. కరెక్ట్గా మరి 10,000 మెజార్టీతో గెలిచారు. ప్రతిసారి ఇది కరెక్ట్ అవుతుందా? ఇది కరెక్ట్ కావాలనే లేదు. ఒక్కోసారి మనకు వచ్చిన ఇన్పుట్స్ని బట్టి, సమాచారాన్ని బట్టి ఉంటుంది. నాగేశ్వర్ లాంటి వాడే చేయగలిగితే పెద్ద పెద్ద సంస్థల్ని పెట్టుకుని 100 కోట్లు ఖర్చు పెట్టి 100,000 మందిని ఎంప్లాయ్ చేసి సర్వేలు చేసేవారు ఇంకా కరెక్ట్గా చెప్పాలి. న్యాయమైతే చెప్పగలిగితే
అది వారి ఈ మార్పు రైట్ అవుతుంది. వాళ్ళు సరిగా చెప్పకపోతే ఈ మార్పే నష్టం అవుతుంది. రైట్ సార్.